బ్రేకింగ్ న్యూస్. బాపట్ల జిల్లా రేపల్లెలో హై టెన్షన్ చోటు చేసుకుంది. ఫ్లెక్సీల వివాదం కాస్త వైసీపీ వర్సెస్ అధికార పార్టీ అన్నట్టుగా మారి రణరంగాన్ని తలపిస్తోంది. మున్సిపల్ అధికారుల తీరుపై వైసీపీ సమన్వయకర్త పీటా నాగమోహన కృష్ణ నిప్పులు చెరిగారు. అధికార పార్టీ ఫ్లెక్సీలను ముట్టుకోని అధికారులు కేవలం వైసీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగిస్తున్నారంటూ మున్సిపల్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. అధికారుల తీరును నిరసిస్తూ ఏకంగా మంత్రి అనగానే ఫ్లెక్సీలను పీటా నాగమోహన్ కృష్ణ చించేశారు. రంగంలోకి దిగిన పోలీసులను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రేపల్లె సీఐని వైసీపీ మహిళా కార్యకర్తలు చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటతో రేపల్లెలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఆ ఉద్రిక్తత ఇంకా అలాగే కొనసాగుతోందా? వైసీపీ నేతల అభ్యంతరాలు ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఫ్లెక్సీల వివాదం పైన? రాజేష్, బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల వైసీపీ సంబంధించిన రేపల్లె ఇన్ఛార్జిగా పీట నాగమోహన్ కృష్ణ పార్టీ ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో మొన్న రాత్రి రేపల్లె నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తర్వాత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ నేపథ్యంలో మొత్తం రేపల్లె పట్టణంలో భారీగా ఫ్లెక్సీలను కూడా కట్టారు వైసీపీ కార్యకర్తలు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఏవైతే ఫ్లెక్సీలు కట్టారో ఆ నాగమోహన్ కు సంబంధించినటువంటి వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారంటూ కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలంతా కూడా రేపల్లె పట్టణంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమ ఫ్లెక్సీలను కావాలని ఉద్దేశపూర్వకంగా వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లెక్సీలను ఎందుకు తొలగించట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు. అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి నాగమోహన్ కృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఆయన అక్కడికి చేరుకోవడం ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి రావడం, అటు పోలీసులు కూడా చేరుకోవడంతో ఎవరైతే రేపల్లె పట్టణానికి సంబంధించిన సిఐకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సిఐ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు కావచ్చు, లేదంటే మొత్తం కార్యకర్తలంతా కూడా సిఐని కూడా చుట్టుముట్టారు. కొద్దిసేపు సిఐకు అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. నేపథ్యంలో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కావాలనే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఫ్లెక్సీలను తీసేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రం నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ కూడా అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అటు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నాగమోహన్ కృష్ణ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. ఇట్లా ఇది చేయటం కరెక్ట్ కాదని కూడా ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. చాలాసేపు దాదాపు గంట 2 గంటల పాటు వాగ్వాదం చోటు చేస్తుంది. ఎట్టకేలకు పోలీసులు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా చెదరగొట్టడంతో ఆయన ఎవరైతే సీఏ ఉన్నారో అటు నాగమోహన్ కృష్ణతో కూడా ఆయనతో కూడా మాట్లాడటంతో కొద్దిసేపు తర్వాత ఉద్రిక్త వాతావరణం కాస్త కొంచెం చల్లబడటంతో అటు వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల ఆయన నాగమోహన్ కృష్ణ రీసెంట్ గా ఆయన వైఎస్ఆర్సీపీకి చెందిన రేపల్లె పట్టణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, ఆ నేపథ్యంలో ఫ్లెక్సీలు కట్టడం, ఆ ఫ్లెక్సీలను తొలగించిన నేపథ్యంలో మరోసారి ఆయన వచ్చిన 2 రోజులకే ఇట్లాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో రేపల్లె కూడా ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. బాపట్ల జిల్లా రేపల్లెలో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంటే కేవలం వైసీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగిస్తున్నారు, టీడీపీ ఫ్లెక్సీలను ఎందుకు తొలగించలేదంటూ పోలీసులతో వాగ్వాదం దిగారు. సో దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టడంతో ప్రస్తుతం అయితే కొంత ఆ ఉద్రిక్తత తగ్గిందని చెప్పొచ్చు.